హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు మనం ఏదైతే మార్కెట్లో ఒక నిఫ్టీ కానీ, అదేవిధంగా సెన్సెక్స్ కానీ, అదేవిధంగా స్టాక్స్ కానీ మనం ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నాం దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి దాంట్లో మనం ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉందో నేను మీకు డీటెయిల్డ్గా మన దాంట్లో ఈజీగా అర్థమయ్యే విధంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి ఆ పోస్టులు నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇదైతే నిఫ్టీ రోజున మార్కెట్లో ఒక బెస్ట్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ స్ట్రాటజీని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలన్న తర్వాత కూడా వెరీ ఫ్యూ మెంబర్స్కి మనం ఎవ్రీ వీక్ కూడా ఓన్లీ 2 మెంబర్స్కి మనం సజెస్ట్ చేస్తాం. లాస్ట్ 2 వీక్స్ చేసినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇనీషియల్గా ఒక 2,000 to 5,000 మనం ట్రేడ్ చేసి అర్థమయ్యే వరకు తీయబట్టిన తర్వాత కానీ 5,000 to 10,000, ఆ తర్వాత 20,000 నుంచి యాక్చువల్గా 40,000 బిట్వీన్ ది లైన్స్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి తీసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ ఒక హెచ్ఎన్ఐ క్లయింట్స్ అయితే మనకు మోర్ దెన్ 10 lakhs 15 lakhs ఉంటే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. మామూలుగా మీరు ఒక 2 lakhsతో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మీరు గతంలో ఎన్ని స్ట్రాటజీస్ ఏం ఫాలో అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఒక ఫైండ్ అవుట్ చేసిన స్ట్రాటజీ తోటి మనం ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ముందు ఐడెంటిఫై చేసి ఈరోజు మార్కెట్లో ఏదైతే స్టాక్ మార్కెట్ మనం ఎక్కువగా ట్రేడ్ చేసిన నిఫ్టీ, అదేవిధంగా ఇప్పుడు సెన్సెక్స్ ఏదైతే మనకి ఈక్విటీస్లో మనకి ఏదైతే వాలటాలిటీ ఉండి మనకి వీక్లీ ఆప్షన్స్ దాంట్లో ఉన్నదో ఇది ఈ రోజున 23,400 దాన్ని 23,400 సీని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తాము. తర్వాత 170 నెక్స్ట్ ఒక 30 నుంచి 40 పాయింట్స్ వన్ డేలో క్యాచ్ చేయగలిగితే మోర్ దాన్ సఫిషియంట్. ఈరోజు 170లో క్యాచ్ చేస్తే 240 250 వరకు కూడా మన మార్కెట్లో మంచి ప్రాఫిట్ అయితే తీయడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా స్టాక్స్ కూడా, స్టాక్స్లో మనకి ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టాక్ ఇవ్వాలి. ఎల్ఎన్టీలో కానీ, హీరోలో కానీ, బజాజ్ ఫిన్సర్లో కానీ, గ్రాసిమ్లో కానీ అద్భుతమైన ప్రాఫిట్ చేయడానికి అవకాశం దొరికింది. ఏదైతే నిఫ్టీ ఫ్యూచర్స్లో కూడా మనకు 100 పాయింట్స్ ఏదైతే 20,550 650 వరకు ఒకే స్ట్రెచ్, అద్భుతమైన స్ట్రెచ్లో మనకి మనం తీయడం జరిగింది. దీని ఐడెంటిఫికేషన్ ఎలాగా, దాని ఐడెంటిఫికేషన్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, ఆ డిమాండ్ జోన్ నుంచి కరెక్ట్గా అక్కడి నుంచి ఎందుకు అది వెళ్తుంది, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అదంతా కూడా క్లియర్ కట్గా మన యొక్క టెక్నికల్స్ ఫండమెంటల్స్ అన్ని అయిన తర్వాత ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే విధానం అయితే మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏదైతే ఎక్కడైతే డిమాండ్ జోన్ ఉంది దాన్ని ఏ విధంగా తీసుకుంటావో, లైక్ 50 తగ్గింది బజాజ్ ఫిన్సర్ మనకి ఒక జస్ట్ ఒక 900 రూపీస్ కానీ ఒక ఒక 50 పాయింట్స్ నుంచి ఒక 60 to 70 పాయింట్స్ సరిపోతుంది అనుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఒక 30 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్, 50 పాయింట్స్ నుంచి 80 పాయింట్స్ మనం ఏ విధంగా చేయొచ్చు, దాంట్లో స్వింగ్ని ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు అన్నదంతా కూడా, అంటే ఈ ఒకే స్ట్రాటజీలో ఒక ఇంక్లూడింగ్ ఇన్నర్ స్ట్రాటజీస్ కూడా ఏవే ఉంటాయి. ఈరోజు ఉన్న స్ట్రైట్ అవే మన 3650 దగ్గర వస్తే ఇప్పుడు 3770 ఇంకా 50 పాయింట్స్ పైన 70 పైన నడుస్తూ ఉన్నది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ చూసుకున్నట్టయితే ఇంకా అద్భుతమైన ప్రాఫిట్స్ మనం చూడటానికి అవకాశం అయితే ఉన్నది. ఇదే స్వింగ్ మళ్ళీ మనకి ఏ విధంగా కంటిన్యూ అయింది అన్నది అంతా కూడా మళ్ళీ మనకి హీరో మార్ట్స్లో 3760 3770 వరకు కూడా వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే అద్భుతమైన ప్రాఫిట్స్ 3766 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన మార్కెట్లో టర్న్ తీసుకుని మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకుని చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఎలాగ టర్న్ చేయొచ్చు అన్నది అంతా కూడా ఓవరాల్గా మనం తెలిసిన తర్వాత దానికి ఆప్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ అగైన్ డిమాండ్ జోన్ వస్తున్నప్పుడు మనం దాన్ని మనం ఎక్కడి వరకు తీసుకుంటాము ఓవరాల్గా మనకు ముందు తెలుస్తుంది. మార్కెట్ ఎక్కడి వరకు ఆ సప్లై జోన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వెళ్ళి మధ్యలో ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో మళ్ళీ కొంచెం మన ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషన్ వస్తే మళ్ళీ అది టచ్ చేసిన తర్వాత మాత్రం మనకి ఇది ప్రాఫిట్ బుక్ చేయడానికి క్లియరెన్స్ ఎలా వస్తుంది అన్నదంతా కూడా క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనకి మనకి ఎక్కడెక్కడ నుంచి ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం మార్కెట్లో ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్ బై వన్ మనం చేయడం కాకుండా ఈ రోజున మొత్తం మనకి పార్టిసిపేట్ చేసిన 4 మెంబర్స్ కూడా మంచి ప్రాఫిట్స్ తీశారు. అవన్నీ కూడా ఈవినింగ్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ వీక్ ఏదైతే మనం 2 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నామో చాలామంది ఫోన్ చేశారు, కానీ మన సెలక్షన్కి ఏదైతే మనం అనుకున్న పారామీటర్స్లో వాళ్ళ ప్యాషనేట్ అయ్యి ఉండి ఖచ్చితంగా చేయాలనే తపన ఉండి దాన్ని మామూలుగా ఈ మార్కెట్లో చేయాలనుకుంటే మాత్రం దానికి బియాండ్ ద స్కిన్ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. దానికి మనకు ఫ్రైడే మనకు బ్రషప్ క్లాస్ చెప్పిన తర్వాత లైవ్ చూపించిన తర్వాత అప్పుడు దాన్ని ఐడెంటిఫికేషన్ కానీ సాటర్డే సండే వరుసగా మనకి క్లాసెస్ అయితే డీటెయిల్గా ఉంటాయి. ఒకటే వన్స్ ఒకసారి డిసైడ్ అవుతే మరి దాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలన్నంతా కూడా
డీటెయిల్‌గా చెప్పడం ఉంటుంది. 1-1 ఉంటుంది క్లాసు. 1-on-1 ఉంటుంది. ఇబ్బందికరంగా ఉండదు. సెలక్షనే చాలా క్రూషియల్‌గా మనం సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.